హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పోస్టల్ డిపార్ట్మెంట్లోనే మనకు ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా గ్రూప్ డి అండ్ ఎంటీఎస్ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ కానీ అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్ కానీ ఏది కూడా కాదనమాట. జస్ట్ మీ మొబైల్ నుండి మీరు ఈమెయిల్ ఐడి ద్వారా మీరు మీ రెజ్యూమ్ పంపిస్తే సరిపోతుంది. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా రెజ్యూమ్ పంపించాలి, ఏ ఈమెయిల్ ఐడి పంపించాలి అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేయాలనేది నేను ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ ఎలాంటి అప్లికేషన్ కానీ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి కేవలం మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు. కాబట్టి ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి ఇలాంటి జాబ్స్కి మీరు జాబ్ చేయాలి అని ఎవరైతే అనుకుంటుంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఎంటీఎస్ అండ్ గ్రూప్ డి లెవెల్ ఉద్యోగాలు అనమాట. అండ్ ఈ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లైకన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్సీ ఎంటీఎస్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ రైడింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ముందుగా ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ పైన పడితే మనకు ద పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మనకు రావడం అయితే జరిగింది అనమాట. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఆర్ఎంఎస్ మనకు రైల్వే వాటి రిలేటెడ్ ఎంప్లాయీస్ ఏవైతున్నారో వాళ్ళు అండర్లో ఉన్నటువంటి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్లో మనకు ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి చూసుకోవచ్చు అండ్ వెబ్సైట్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్ కూడా చూసుకోవచ్చు. ముందుగా ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఏజ్ లిమిట్, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, శాలరీ మొత్తం కూడా చూసుకుంటే దీనిలో మనకు 3 టైప్ ఆఫ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సీనియర్ మేనేజరు, బ్యాంక్ అసిస్టెంట్, గ్రూప్ డి అండ్ ఎంటీఎస్ ఉద్యోగాలని. ఇక్కడ మనకు సీనియర్ మేనేజర్కి ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. మనకు 5 years బ్యాంకింగ్ సెక్టర్లోన దీనికి మనం అప్లై చేసుకోలేము. ఇక రిమైనింగ్ వేకెన్సీ ఉన్నాయి కదా, బ్యాంక్ అసిస్టెంట్ అని 6 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ అయితే చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు డిగ్రీలో మీరు ఏ బ్రాంచ్ కానీ ఏ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా మీకు డిగ్రీ ఉంది సరిపోతుంది. అండ్ వాటితో పాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇది మనకు బ్యాంక్ అసిస్టెంట్ కాబట్టి కంప్యూటర్ రిలేటెడ్ వర్క్ అనమాట ఇది. కాబట్టి వాటి నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని మెన్షన్ చేశాడు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 నుండి 30 సంవత్సరాల ఉన్నటువంటి ప్రతి క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు 2 వేకెన్సీస్కి. సెకండ్ వచ్చేసి మనకు గ్రూప్ డి అండ్ ఎంటీఎస్ ఉద్యోగాలు అనమాట. ఓవరాల్ మనకు 4 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. 12th క్లాస్ పాస్ అయి ఉండాలి, అంటే ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ చేసినట్టు వాళ్ళు కూడా అప్లై చేసుకుంటా అంటే చేసుకోండి డిప్లొమా వాళ్ళు. బట్ ఇక్కడ 12th అంటే ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్వ్యూ అయితే మెన్షన్ చేశాడు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు అయితే ఉండాలి ప్రతి క్యాండిడేట్ వాళ్ళకు. ఇంకోటి బ్రదర్, ఇక్కడ మనకు శాలరీ చూసుకుంటే గ్రూప్ డి అండ్ ఎంటీఎస్కి మినిమం బేసిక్ పే మనకు 15,000 నుండి 47,450 రూపాయలు అవుతుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 30,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుంది. అండ్ ఇంకా మనకు శాలరీ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి. ఇక నెక్స్ట్ మనకు అసిస్టెంట్, బ్యాంక్ అసిస్టెంట్కి బేసిక్ పే 20,000 అవుతుంది, 63,600 వరకు. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 40 లేదా 35 అబోవ్ మీకు శాలరీ అయితే వస్తుంది. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు జూలై 1, 2026కి మీరు కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఏజ్ లిమిట్ అనేది చూసుకోండి. ఇక్కడ క్లియర్ కదా మీకు వేకెన్సీ, క్వాలిఫికేషను, ఏజ్ లిమిట్ మీకైతే ఉందా అనుకుంటాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు ఇంకా వీడియోని చూడండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ అనేది ఇక్కడ చూసుకుంటే అప్లికెంట్స్ కెన్ అప్లై టిల్ 6th August 2026 త్రూ ఈమెయిల్ అట్ hrd@postalrms.bank.in ఓన్లీ అని ఇచ్చాడు. మనం August 6th లోపు ఎవరికైతే ఏజ్ లిమిట్, క్వాలిఫికేషను అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి మీరు ఈమెయిల్ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి. ఈమెయిల్ కంటే ఏం లేదు బ్రదర్, మనం ముందుగా ఒక రెజ్యూమ్ అయితే తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఆ రెజ్యూమ్లో మనకు నెట్ సైన్స్ దగ్గరికి వెళ్ళి మీరు రెజ్యూమ్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేస్తారు వాళ్ళే. ఆ రెజ్యూమ్లో మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఇంకేదైనా మీకు స్కిల్స్ ఉంటే స్కిల్స్ మొత్తం కూడా దానిలో టైప్ చేయించి రెజ్యూమ్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మీరు రెజ్యూమ్తో పాటు మీ డాక్యుమెంట్స్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు పెట్టుకొని ఈమెయిల్ ఐడి ద్వారా పంపించాలి ఈ ఈమెయిల్ ఐడికి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బీ కాల్డ్ అపాన్ ఫర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ త్రూ
ఈమెయిల్ ఆర్ మొబైల్ అండ్ విల్ బి ప్రొవైడెడ్ ఫిక్స్డ్ టర్మ్ అండ్ ప్లేస్ టు ఇంటర్వ్యూ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్లకు మాత్రమే కాంటాక్ట్ అంటే కాల్ కానీ లేదంటే మెయిల్ ద్వారా కానీ మీకు కాంటాక్ట్ అవుతారు, మీరు ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ అయ్యారని. మనకి ఇంటర్వ్యూ మాత్రమే సెలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఈమెయిల్ కానీ మొబైల్ ద్వారా పంపించి మీకు టైం అండ్ ప్లేస్ అయితే మీకు చెప్తారు, ఇంటర్వ్యూ డేటు మొత్తం. సెలక్షన్స్ అని మనకు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ అయితే చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి మెడికల్ లిస్ట్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు, అయితే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనకు కింద కొన్ని నోట్స్ అయితే ఇచ్చాడు. ద షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ బై ద సెలక్షన్ కమిటీ షెల్ బి ఫైనల్. ఏదైతే సెలక్షన్ కమిటీ ఉంది కదా వాళ్ళే డిసిషన్ ఫైనల్ అనమాట, ఎవరిని సెలెక్ట్ చేయాలి ఏంటి అనేది. సెకండ్ వచ్చేసి ఫిల్లింగ్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ డస్ నాట్ గ్రాంట్ ఎనీ రైట్ టు, అంటే మనకి ఏంటంటే అప్లై చేసినట్టు మాత్రాన మీకు జాబ్ కన్ఫర్మ్ అయినట్టు కాదు, అయితే గుర్తుపెట్టుకోండి వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక థర్డ్ వచ్చేసి మీరు టెలిఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ ఇంకేదైనా అడ్వర్టైజ్మెంట్ అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక్కోవాలంటే కనుక కనుక్కోకూడదు. డైరెక్ట్ మీరు ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మీరు డైరెక్ట్గా బ్యాంకుకి వచ్చి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను, 12th క్లాస్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోండి. కేవలం ఈమెయిల్ ఐడి ద్వారా మాత్రమే. దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి మెడికల్ టెస్ట్ కానీ కండక్ట్ చేయరు, కేవలం మనకు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ అయితే చేస్తారు. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట ఈ నోటిఫికేషన్స్కి. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే బ్రదర్, మీరు ముందుగా మీ మొబైల్లో ఉన్నటువంటి ఈమెయిల్ అయితే ఓపెన్ చేయండి, ఈమెయిల్. అండ్ ఇంకోటి ఈమెయిల్ వచ్చేసి మీరు ప్రజెంట్ యాక్టివ్ ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ద్వారా మాత్రమే అప్లై చేసుకోండి, దీనికి మెయిల్ పంపించండి. ఇక్కడ మీరు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కంపాస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. అది క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఫ్రమ్ అని పెట్టి ఇక్కడ మీరు మొబైల్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నా ఈమెయిల్ ఐడి అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు 2 అని పెట్టి ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఏదైతే HRD@postalRMS.bank.in అనేది అది ఈమెయిల్ ఐడి ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టే ఇది HRD@postalRMS.bank.in. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సబ్జెక్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు MTS అయితే MTS, గ్రూప్ డి అయితే గ్రూప్ డి, లేదంటే బ్యాంక్ అసిస్టెంట్ అయితే బ్యాంక్ అసిస్టెంట్, అక్కడ మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి అదైతే రాయాల్సి ఉంటుంది సబ్జెక్ట్ కాడ. ఇక్కడ కంపోజినేట్ వచ్చేసి మనకి ఏంటంటే ప్లీజ్ మై అటాచ్డ్ రెజ్యూమ్ అని మనకు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఏం లేదు, నేను అటాచ్మెంట్ చేసినటువంటి నా రెజ్యూమ్ని అండ్ నా డాక్యుమెంట్స్ని ఒకసారి చెక్ చేయండి అని మీరు రిక్వెస్ట్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ కంపోజ్ ఈమెయిల్ వెళ్ళను. ఇక నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ అటాచ్డ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫైల్స్ ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకొని మీరు ఆల్రెడీ ఇంత ముందుకు రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటారు కదా, రెజ్యూమ్ అనేది PDF ఫార్మాట్లో అది, అండ్ వాటితో పాటు మీ 10th మెమో, ఇంటర్ మెమో, అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఇంకా డొమ్సిల్ ఉంటే డొమ్సిల్ సర్టిఫికేట్ జిరాక్స్లు అన్నీ కూడా మీరు ఒక PDF ఫార్మాట్లో మీరు తయారు చేసుకుని పెట్టుకోండి. ఒకటే PDF ఫార్మాట్లోన అన్నీ కూడా మీరు అటాచ్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అటాచ్మెంట్ చేసి ఇక్కడ మనకు యారో మార్క్ ఉంది కదా, సెండ్ మార్క్, అది మనం దాన్ని క్లిక్ చేసామంటే ఆ ఈమెయిల్ ఐడికి మనకు ఈమెయిల్ చేసినట్టే, మనం అప్లై చేసినట్టే అనమాట. అంతే, సింపుల్గా ఇంతే అనమాట. ఇది ఈ విధంగా మనకు పోస్టల్ అండ్ RMS ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్కి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేరు మీరు మెసేజ్ చేయండి, మీకు అక్కడ మీకు డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎవరికైనా డౌట్స్ ఉంటే. బట్ ఒకటి ఈమెయిల్ ద్వారా మాత్రం ఆ విధంగా మీరు అటాచ్మెంట్ చేయండి. రెజ్యూమ్ తయారు చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ రెజ్యూమ్ తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు PDFలో మీరు ఫార్మాట్లో మీరు తయారు చేసుకొని అవి కూడా అటాచ్మెంట్ ఈమెయిల్ ద్వారా మీరు మెయిల్ చేసేసేయండి. ఒకవేళ మీరు ఇన్ కేస్ మీకు రాకపోతే ఎట్లాగో రెజ్యూమ్ మీరు తయారు చేసుకోవాలి కాబట్టి అక్కడ మీరు నర్సింగ్ దగ్గరికి వెళ్తారు, అక్కడ మీరు అతనికి చెప్పారంటే కూడా అతను కూడా మనకు మెయిల్ ద్వారా కూడా పంపిస్తాడు. బట్ ఏంటంటే మీ ఈమెయిల్ ఐడి ద్వారా పంపించడం బెటర్ అనమాట, అదైతే చూసుకోండి ఒకసారి. ఫైనల్గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.